స్టాలిన్, అందరివాడు, సైరా, సర్దార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు ఇలా ఒక సినిమా కాదు, వరుసగా 20 సంవత్సరాల నుంచి సినిమా రంగంలో గుంటూరు జిల్లా పిడుగురాల నుంచి అడుగుపెట్టి ఒక 20 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో విభిన్న పాత్రలతో పోషిస్తున్న శివం గారు ప్రజెంట్ మనతో ఉన్నారు. ఈరోజు చిరంజీవి బర్త్డే సందర్భంగా ఇక్కడ గుంటూరులో జన్మదిన వేడుకలకు హాజరయ్యారు. అసలు శివం గారిని అడిగి తెలుసుకుందాం రండి. సార్ చెప్పండి సార్. నమస్తే అండి. సార్, ఒక 20 సంవత్సరాల నుంచి మీరు సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. అసలు మీ ఫస్ట్ సినిమా అంటే ఏంటి, ఏం చెప్తారు? మాది పిడుగురాల దగ్గర మాత్సవరం మా సొంతూరు. నా పేరు యాక్చువల్గా ఎస్వి నారాయణ, అయితే మన ఇండస్ట్రీ పేరుగా శివం. ఫస్ట్ సినిమా గోపిచంద్ యజ్ఞం మూవీ నుంచి యజ్ఞం, ఆర్య, సై, భద్ర, అతడు కొద్దిగా అన్ని ఇటు సినిమాల పరంపర చేస్తూ 20 yearsగా ఫిల్మ్ ఇండస్ట్రీలో. అన్నయ్యతో పాటు ఫస్ట్ సినిమా స్టాలిన్ చేశాను అన్నయ్య గారిది, తర్వాత అందరివాడు. అసలు గుంటూరు నుంచి మన పిడుగురాల నుంచి హైదరాబాద్కి వెళ్ళాలి, మనం నటించాలి, 70 mm స్క్రీన్ మీద మనం చూడాలి అని చెప్పి ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? ఎవరి దగ్గర నుంచి వచ్చింది ఇన్స్పిరేషన్? అంటే ఎవరు? అందరివాడు మన చిరంజీవి గారే. ఇంకా మాలాంటి చాలామంది కళాకారులు చిన్న వేషాలు కానీ ఏదైనా కృషి పట్టుదల ఉందంటే అది అన్నయ్యని చూసి నేర్చుకోవాలి. ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక మెగా స్టార్గా ఎదిగి మాలాంటి చిన్న కళాకారులకు ఎంతోమందికి ఆదర్శంగా నిలిచే అన్నయ్య అంటేనే తను ఆదర్శంగా తీసుకొని సరే ఇండస్ట్రీలో మన వంతు ఏదన్నా అభిమానంతో వెళ్ళటం జరిగింది. స్టాలిన్, సైరా, అందరివాడు ఇలాంటి సినిమాలు చాలా సినిమాల్లో చేశారు. అన్నయ్యతో ఎలా ఉంటుందో మీకు? నాకు గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే అందరూ వాళ్ళు తను యాక్చువల్గా ఒకరోజు మేము విలన్ టీంలో వర్క్ చేస్తున్నాం. ఆ రోజు అన్నయ్య ఫైట్ మాస్టర్ రాలేదు, ఆ రోజు తను డైరెక్షన్ అన్నయ్యది. ఆయన శివం రెడీయా అని అన్నయ్యతోటి యాక్షన్ చెప్తే నేను చేసిన నా జీవితంలో మరుపురేని సంఘటన. ప్లస్ సైరా అన్నయ్యతో పాటు దాదాపు ఒక 60-70 రోజులు సైరా మూవీలో నైట్ ఎఫెక్ట్. సైరాలో అన్నయ్యతో పాటు చాలా గ్రేట్, ఎంత చక్కగా చూసుకునేవాడంటే అందరినీ. ఒక ప్రొడ్యూసర్, సినిమాకి ఆ ప్రొడ్యూసర్గా ఉంటూ కూడా మమ్మల్ని కన్నబిడ్డలాగా చూసుకునేవాడు. అంతా తనతో నాకు చాలా బాగుండేది. పవన్ కళ్యాణ్ గారితో ఎలా ఉండేది మీకు ర్యాంప్? దేవుడే ఒకలాగా చెప్పాలంటే. చాలా మంది మనం చూసుకుంటే ఇప్పుడు ఒక హీరోకి కాదు, హీరోయిన్కి కాదు, ఎవరైతే సినిమాకి సంబంధించిన రకరకాల వాళ్ళందరూ ఉంటారో, సినిమాకి సంబంధించిన వాళ్ళందరికీ ఒకే ఫుడ్ పెట్టాలి. నాకు పవన్ కళ్యాణ్ ఏది తింటే వాళ్ళతో పాటు అదే తినాలి. అది వాస్తవే అంటారా? ఖచ్చితంగా, నిజంగా. అది మేము కూడా చూసాం కూడా. యాక్చువల్గా మేము అత్తారింటికి దారేటప్పుడు అవుట్డోర్ పొలాసీలో బాగా ఎండలు, విపరీతమైన ఎండలు. అంతకుముందు సాంగ్ జరిగింది, తర్వాత మాతోటి సీన్స్ అనమాట, చేజింగ్ ఫైట్ సీన్. అది ఆ టైంలో వాళ్ళు ఫైటర్స్ చిన్న కంప్లైంట్ ఇచ్చారు, అన్నయ్య సరిగా ప్రొడక్షన్ సరిగా లేదని. అంతే, ఒక్క మాట చెప్పాడు. తెల్లారి ఎలా ఉందంటే ఏది కావాలంటే అది. అసలు చాలా ఇలాంటి విషయంలో మటుకు అన్నయ్య పవర్ స్టార్. అది మీరు చిరంజీవి గారి నుంచి ఏం నేర్చుకున్నారంటే ఏం చెప్తారు? ముఖ్యంగా హార్డ్ వర్క్, కష్టం. అసలు ఎంత కష్టం అంటే మనకు తెలియదు. అసలు ఒక్కసారి ఆయన కాళ్ళు ఈ కాళ్ళే కదా, అన్నయ్య కాళ్ళే కదా, ఇన్ని సినిమాలు, ఇన్ని సాంగ్స్, ఇంత డ్యాన్స్, ఇన్ని ఫైట్స్, కృషి, పట్టుదల. నాకు నచ్చింది ఏంటంటే అసలు ఒక సాధించాలని ఒక పట్టుదల ఉంటుంది. సో నరాన్ని ఉంటుంది ఆయన. అంతే, ఆ గోల్ కొట్టాలి. అందులో కొద్ది మనం ఒక 1% ఉన్నా చాలు, కొద్ది సక్సెస్ అయినట్టే. సార్, మీ ఫస్ట్ సినిమా యజ్ఞం అంటున్నారు కదా, మీకు ఎవరు అవకాశం ఇచ్చారు, ఏంటి, ఎలా వచ్చింది ఆ అవకాశం? యజ్ఞంలో పోకూరి బాబురావు గారు కొద్దిగా సెలక్షన్ జరుగుతున్నాయి. ఆయన కొద్దిగా ఆడిషన్స్కి వెళ్ళి తన ద్వారా ఒక రకం చెప్పాలంటే బాబురావు సార్. సార్, నెక్స్ట్ రేపు ఉస్తాద్ భగత్ సింగ్లో మీరు నటించబోతున్నారు. ఆల్రెడీ టీజర్లో మేము చూసేసాం. ఎలా ఉండబోతుంది ఉస్తాద్ భగత్ సింగ్? ఇంకా అది అసలు అది ఒక అంతే, అది ఒక వేరే లెవెల్. చూసాక చిన్న టీజర్లోనే ఎంత ఉంటుందో ఇంకా సినిమాలో ఇంకా అంత చాలా బాగుంటుంది. హరీష్ శంకర్ గారికి నేను చాలా సినిమాల, నాకు గబ్బర్ సింగ్లో పోలీసు, ఉస్తాద్లో ఎస్ఐగా ప్రమోషన్ ఇచ్చారు డైరెక్టర్ గారు. ఆయనకు చాలా రుణపడి ఉండే హరీష్ శంకర్ గారికి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.